ఆయుర్వేద వైద్యరత్న శ్రీ చక్రవర్తుల పద్మనాభ శాస్త్రి గారు. ఆయన ఒక ఆయుర్వేద ఖని, రచయిత, గొప్ప వైద్య చింతామణి. 1 కోటి మందికి పైగా వైద్యం చేసిన అపార అనుభవం కలిగిన ఆయుర్వేద వైద్యులు. ఎన్నో ఆయుర్వేదం బుక్స్ రాసి ఆయుర్వేద వైద్యాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి శ్రీ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ చక్రవర్తుల పద్మనాభ శాస్త్రి గారు. 92 వయసులో మన వాహిని ప్రేక్షకులకు అందిస్తున్న కొన్ని వైద్య సలహాలు. ఉపకాయం తగ్గడానికి అయస్కాంత వర్షం, మాండోల వర్షం, కటకలో వర్షం 3 పదులు చిప్పలతో 50 గ్రాములు పొట్టం కట్టి 61 పొట్టం కట్టి చేయంతో పుచ్చుకోవడం. ఆ తర్వాత చిప్పలాలు 3 50 150 కలప కషాయం పెట్టి తెచ్చుకొని ఎంతో లావు ఉపకారంగా లాగేస్తుంది. చిన్నకూరలు, దుంపకూరలు, పప్పుకూరలు, చిన్నకూరలు. గారు మీకు నచ్చిన మూలికలు కొన్ని వందల వేల మూలికలు ఉన్నాయి, వందల వేల మొక్కలు ఉన్నాయి. ఈ అన్నిట్లో మీకు ఇష్టమైన మూలిక ఏది? 3 మూలికలు: జ్ఞానగుమ్ముడు, తర్వాత జ్ఞానగుమ్ముడు, శతావరి, అశ్వగంధి. 3 మూలికల్లోనే ఎంత శక్తి అయినా ఉంది. అశ్వగంధ వెంకటేశ్వరులు మొట్టమొదటి దేనికి వేస్తారు అడ్వర్టైజ్మెంట్? అశ్వగంధాది లేఖయానికి అడ్వర్టైజ్మెంట్. అశ్వగంధి చాలా, అందులో 2 రకాల అశ్వగంధులు. ఒకటి సేమ పెన్నేరు, రెండోది మామూలు పెన్నేరు. ఆ పెన్నేరైనా ఈ పెన్నేరైనా వేరు మొక్కలు, కర్ర మొక్కలు ఉంటుంది సార్, అది కొంచెం స్వచ్ఛమైన గట్టిదనం గల మూలికలు. అది సేమ పెన్నేరైనా సరే, ఈ మామూలు పెన్నేరు వేసుకుంటే మొట్టమొదటి అడ్వర్టైజ్మెంట్ అశ్వగంధ లేహానికి వేస్తారు. దాని నుంచి అశ్వగంధాది లేహ్యం, శతావరి, జ్ఞానగుమ్ముడు. మొక్కలకు వచ్చేసరికి మొక్కలన్నింటిలోనూ శ్రేష్టమైన మొక్క ఇది తోటకూర మొక్క. మొత్తం మొక్కలన్నింటిలోకి శ్రేష్టమైన తోటకూర. ఆ తర్వాత ఉన్న వాటి అన్నింటికి స్థానం వస్తుంది. తోటకూర తింటే శుక్రాన్ని జారిపోకుండా 5 నిమిషాలు బంధిస్తుంది, జారిపోకుండా. అది తోటకూరకు విశేషం. 2 పెండలం, అది శుక్రాన్ని బంధిస్తుంది. కూరలు తినవలసినవి ఎన్నో భూమి మీద ఉన్నాయి. గలిజేరు, తెల్ల గలిజేరు 2 ఉన్నాయి. వాటిని పులుసు వండుకోవచ్చు, పులుసు వండుకు తినాలి, కూర వండుకు తినాలి, లేకపోతే పప్పులు తినాలి. ముళ్ళ తోటకూర ఆకులు కోసి తింటే దృష్టి పెరుగుతుంది. ముళ్ళ తోటకూర ఆకులు ఇది ఆకులు కోసి పులుసుకుంటే దృష్టి పెరుగుతుంది. దొగ్గల కూర అంటారు. ఆ దొగ్గల కూరని మనం కూర కానీ పులుసు కానీ మజ్జిగ పులుసు కానీ వండుకు తిన్నట్టయితే అపారమైన అభివృద్ధి చేస్తుంది. తోటకూర పులుసు వండుతున్నారు, మీరు పెట్టాల్సిన చూస్తే 5 నిమిషాలు స్త్రీ సంభోగ సమయంలో వీధి నిలబడుతుంది. ఏ ఋతువులో పండిన పండు ఆ ఋతువులో తినడం వల్ల ఆరోగ్యం పెరుగుతుంది కదా, మంచి ఆరోగ్యం వస్తుంది. దానికి వ్యాధి, ఇది షుగర్ ఉంది, ఇది ఉంది అనే భేదంతో తినక్కర్లేదు. కానీ సర్వేంద్రియాలకు కృషి చేయడానికి నిత్యము ద్రాక్ష పండు పాలలో కలుపుకొని తాగితే చాలా విజృద్ధి పెరుగుతుంది, ఆరోగ్యం అభివృద్ధి అవుతుంది, గుండె చెడదు. ఆ కూరలో బచ్చల కూర తినడం వల్ల దృష్టి పెరుగుతుంది. పుల్ల బచ్చలే అని చెప్పి, బర్రె బచ్చలం చదవండి, పుల్ల బచ్చలు అని చెప్పి కాచేరు చేదగట్టులో పెరుగుతుంది. దీంతో ఇవి తొడుక్కుంటారు, బిందులు గిన్నెలు సామాన్లు తోడుకుంటారు. కానీ దీన్ని పులుసుండుగానే పచ్చడిగా చేసి కానీ తిన్నట్టయితే ఆరోగ్యం చాలా బాగుంటుంది. పశువులు ఇంకా చెప్పండి. మణిబంధం ఇక్కడ దృఢంగా ఉన్నంతకాలం 3 నాళ్ళు సమానంగా ఒకటినంతకాలం ఏ విధంగా ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుంది. కొంచెం కింద తిరిగితే కొంచెం ఆరోగ్యం చేస్తుంది. ఈ విధంగా ఎంత కింద తిరిగితే ఆ విధంగా ఆరోగ్యం చేస్తుంది. ఇక్కడ ఎగితే ఇంక ఒక వారం రోజులు మన ఇష్టాలు మనిషి ఇక్కడ దాకా దిగిపోతాయి. ఇక్కడ దాకా ఉన్నప్పుడు ఏ విధమైన లోపం ఉండదు, ఆరోగ్యానికి భంగం ఉండదు. ఇది నాది ఒక సందేహం. ఈ నాడే గురువు చెప్పవలసిందే. కానీ నాడీ శాస్త్రం చాలా గొప్ప విశేషం ఇచ్చాడు.
ఏం చేస్తారంటే ఏ నాడి ఏ రంగులో ఉందో ఆ రంగు ఉండదానికి కారణం ఏమిటో కూడా నాడీ శాస్త్రంలో చెప్పాడు. నాడీ నక్షత్రమాల, నాడీ నిర్ణయం అని చెప్పి 2 పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు కాలాంతరంలో కనపడటం లేదు, ఏమైపోయావు, ఏ ఆదివారం లేకపోతే మరో చోట ఉన్నట్టయితే ప్రయత్నం చేసి సంపాదించండి. అది చాలా ఉపయోగం. నాడీ నక్షత్రమాల, నాడీ నక్షత్రమాల, నాడీ నిర్ణయము. పిత్తము, వాతము, కఫం వచ్చి 3 నాడుల కింద విభజన అవుతాయి. ధాతు ఒకటే. నీరుగా పచ్చగా ఉన్నప్పుడు దాన్ని వాతం అంటారు. వాతం అంటే ఏం లేదు, గాలి అని అర్థం. అది కొంచెం చెక్కవచ్చే దాన్ని శ్లాష్మం అని అంటారు. అది ఇంకా గట్టిగా చెక్కవచ్చే పిత్తము అని అంటారు. ధాతు ఒకటే. యోగవాహి ఎవరో వాయువు యోగ పాదాసనలాగా వాయువు ఒకటి, ఇది దాని ఒక వృత్తాంతం. వాతం అన్నది పచ్చగా నీళ్ళగా ఉన్నప్పుడు, శ్లాష్మం అన్నది కొంచెం చెక్కబడినప్పుడు, పిత్తం అనేది బాగా గట్టి పట్టిపోయినప్పుడు పిత్తం అని అంటారు. ధాతు ఒకటే, 3 రూపాంతరాలు దాడుస్తుంది. బృహద్వైద్య రత్నాకరము అనగా బృహత్తు అనగా పెద్ద విశిష్టత గల శక్తివంతమైన ఔషధములు గల పుస్తకము అని అర్థము. మొత్తం ఆయుర్వేద వైద్యం మొత్తం వస్తుంది ఇందులో. ఆయుర్వేదం మొత్తం వైద్యాన్ని యోగాలు వస్తాయి. ఇది వైద్య చింతామణి అనగా దీంట్లో విలువైన ఎంతో శక్తివంతమైన యోగాలు ఉన్నాయి. దీని యొక్క విశిష్టత తెలిసినవాడు చికిత్సా నిదానం 2 కూడా ఉన్నాయి. తర్వాత పూర్వకర్మ యోగం, పూర్వకర్మ విశిష్టతను కూడా ఇందులో చెప్పాడు. ఇది 2 భాగాలు. ఈ పుస్తకం తత్వ సందేశము అనగా ఇందులో వాల్మీకి ఒక పుట్టుపూర్వతాలు, వాల్మీకి మారిగాడు పోయాడు అని ఇది ఉంది. కాదు, బ్రాహ్మణ బిడ్డే. ఇది చాలా విలువైన పుస్తకం. రస విష పాషాణ గంధకాలు అన్నింటికి శుద్ధులు ఇందులో ఉన్నాయి. చికిత్సా విధానం ఇందులో ఉంది. ఇది చేసుకునే వైద్యుడికి ఒక్కొక్క యోగమే ఒక్కొక్క ₹1,00,000 మొత్తం యోగం ఈ పుస్తకంలో ఉంది. ఈ పుస్తకంలో రసవిష పాషాణ గంధక రత్నాలు అన్నిటికీ శుద్ధి విచారము, తర్వాత శుద్ధి విచారం, ప్రకృతిని వికృతిగా మార్చేటువంటి ఔషధుల యొక్క ప్రభావం ఇందులో చెప్పబడ్డాయి. ఇది అష్టాంగ హృదయము. ఈ పుస్తకంలో ఏ ఋతువులో ఏ పండు పండుతుందో ఆ ఋతువులో ఆయా ఫలములు రోగము అనే నిమిత్తం, షుగర్ అనే నిమిత్తం ఏదీ లేకుండా తినమని చెప్పినటువంటి బృహద్వైద్య మహత్తర గ్రంథం ఇది. ఇది వాగ్భటుడు ఒక సూత్రస్థానం. ఇందులో మొత్తం నక్షత్రములతో సహా సూర్యచంద్రాక పరమేశ్వరులకు గల సంబంధం అంతా ఇందులో వివరపడింది. ఆయుర్వేద చికిత్సా విధానము. ఈ పుస్తకంలో గర్భిణీ స్త్రీల నిమిత్తం గర్భిణి వస్తే పోకుండా ఎలా రక్షించాలి, పోయే పరిస్థితుల్లో ఏ విధంగా కాపాడాలి అనేటువంటి విషయాలన్నీ ఇందులో పొందుపరచబడతాయి. స్త్రీ పున్నమసు సంవత్సరాలు, మగ పిల్లాడు ఏ కారణం చేత పుడతాడో, ఆడపిల్ల ఏ కారణం చేత పుడుతుంది, నపుంసకుడు ఏ కారణం చేత పుడతాడో అన్న విషయం ఇందులో వివరింపబడింది. సకల వస్తుగుణ ప్రకాశిక. ఇందులో మహత్తరమైన మూలికలకే చోటు కల్పించి మహత్తరం లేనటువంటి మూలికల్ని ఇందులోంచి కాటాయించి పక్కనకి ఇలా పరిహరించి ముద్రించబడింది. మూలికలు అన్నీ ఉంటాయి, కానీ ముళ్ళ తోట కొరకి, బలరకసుకి ఇటువంటి అవసరమైన మూలికలకి చికిత్స చెబితే వాటిని తొలగించి విలువైనటువంటి మహత్తర శక్తులతో కొన్ని మూలికల్ని ఇందులో ఉంచడం అయింది. ఇది నేను సంకలనం చేశాను ఈ పుస్తకం, అంతేనే కానీ నా సొంత రచన కాదు. ఇందులో ప్రతి వ్యాధికి చికిత్స చెబుతాడు. కొన్ని మాత్రమే ప్రశస్తమైనవి కానీ కొన్ని ప్రశస్తమైనవి కావు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.